ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు ఎన్నికలు పూర్తయిపోయినాయి. అలాగే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కొన్ని చోట్ల పార్లమెంటు అసెంబ్లీ ఇట్లా మొత్తం మీద ఎన్నికల పర్యం అంతా కూడా పూర్తి చేసుకుంటాం. అటు సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేసరికల్లా ఒక పక్కా స్పిరిచువల్ పర్సన్, పూర్తి శాకాహారి అయినటువంటి మోడీ గారు తిరిగి మళ్ళీ ప్రధానమంత్రిగా రావటం మనందరికీ కూడా అదృష్టంగా భావిద్దాం మనమంతా కూడా. అలాగే రాజకీయంలో మార్పులు సహజమన్న నేపథ్యంలో ఏ క్షణానికి ఎట్లా ఉన్నా గెలుపు ఓటములు అనే కంటే కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. ప్రజల యొక్క మనోభావాలను బట్టి అది ఒక్కొక్కప్పుడు అటు ఇటు మొగ్గు రాస్తూ ఉండొచ్చు. అలా ఏపీలో జరిగినటువంటి పరిణామాల్లో కూడా మరి మొన్నటి వరకు కూడా తెలియజేసి ఉండేది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వైఎస్పీకి మనం పార్టీని గెలుపుకోవడం జరిగింది. ఇవన్నీ చాలా ఆరోగ్యకరంగా జరిగింది. అయితే ప్రాపంచిక రాజకీయాలు ఎట్లా ఉన్నా కానీ ఒక ఆధ్యాత్మిక వాదులకి రాజకీయం ఎట్లా ఉన్నప్పుడు ఆత్మజ్ఞానయుత మేధావులే పరిపాలనకి అర్హత కలిగిన వాళ్ళని గతంలో ఏనాడో సోక్రటీస్ చెప్పినటువంటి ఆ కాన్సెప్ట్ని తీసుకుని 99లో పత్రికకు వచ్చినటువంటి ఒక దివ్య సందేశాన్ని అనుకూలంగా తీసుకుంటూ మనం కూడా పిఎస్ఎస్ మూమెంట్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి మరి ఆవిర్భవించడం జరిగింది. ఆ తర్వాత ఆ విషయాలన్నీ కూడా తిరుపతి నుంచి ఉన్నటువంటి కంచి రఘురామ్ గారితో పత్రిక డిస్కస్ చేయటం, ఇక రాబోయేటటువంటి కాలంలో ఆధ్యాత్మిక రాజకీయం అవతరించడానికి నాందిగా వచ్చిన దివ్య సందేశాన్ని పురస్కరించుకుని పార్టీ యొక్క మనుగడ కోసం పార్టీని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎలా మనం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశాలన్నీ పెట్టుకుని మరి రఘురామ్జీకి ఆ పద్ధతి ఆ కార్యక్రమం పనులన్నీ కూడా అప్పచెప్పడం జరిగింది. తర్వాత మరి రఘురామ్ కానీ కేశవరాజు వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్ళి మన పిరమిడ్ పార్టీని ఒక జాతీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది 1999లో. అప్పటి నుండి 4 పర్యాయాలు ఇంతవరకు అయిపోయినాయి. ఇది 5వ పర్యాయం ఇప్పుడు మన ఎన్నికల్లో మనం పూర్తి చేసుకున్నాం. అప్పటికి ఇప్పటికీ కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దాని యొక్క ప్రాశస్త్యాన్ని అది నిలబెట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్తూనే జరుగుతుంది. ఏమిటి మన యొక్క పద్ధతి? పిరమిడ్ పార్టీ ఏమిటి అని అంటే రాబోయేటటువంటి కాలంలో ఇప్పుడు మనందరం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయం అంతా ఎట్లా ఉందంటే రాజకీయం మహాపెద్ద వ్యాపారంగా వచ్చేసింది పరిస్థితి. అలా కాకుండా రాజకీయం అంటే సేవ. నాయకుడి యొక్క అర్హత ఎలా ఉండాలంటే కేవలం ప్రజలకు సేవ చేయటం ఒకటే నాయకుడికి అర్హతగా మిగిలి ఉండాలి. అలా ఉండగలిగిన వాళ్ళు ఎవరంటే ఆత్మజ్ఞానయుత మేధావులు మాత్రమే. కాబట్టి అలా తయారవటానికి ప్రతి వ్యక్తికి దోహదపడేది మొట్టమొదటిగా శాకాహారం, రెండవది ధ్యానం, మూడవది పిరమిడ్ ఎనర్జీ. ఈ ఒక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరి గత 30 సంవత్సరాల క్రితం పత్రిజీ ఒక్కలే కర్నూలు పట్టణంలో నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తే ఈరోజు ఒక శక్తిగా ఆవిర్భవించి భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క జాతీయ పతాకాన్ని ఎగరవేయటం జరుగుతుందని అంటే మరి పత్రిజీ యొక్క పట్టుదల, కార్యదక్షత ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలుసు. మరి అదే విధంగా మరి మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఎన్నోసార్లు మనం చేసుకున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి జరిగినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత జస్ట్ ఫర్ రివ్యూ ఎంతవరకు మనం ఎట్లా జనంలోకి వెళ్తున్నాం, ఇక రాబోయే రోజుల్లో మన పందా ఎట్లా ఉండాలి, ఎలా వెళ్ళగలిగినట్లయితే ప్రజలకి మనం ఆ విధంగా ప్రభావితం చేయడం జరుగుతుంది అనేది కావాలి. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఏపీ మొత్తం మీద కూడా దాదాపు 175 అసెంబ్లీ స్థానాలకు గాను మనం అది ఒక టార్గెట్గా పెట్టి మనం పనిచేస్తే 120 స్థానాల్లో మన పిరమిడ్ పార్టీ అభ్యర్థులను మనం ప్రాతినిధ్యం వహించడానికి నిలబెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పార్లమెంట్కి వచ్చేసరికల్లా ఉన్నటువంటి 25 స్థానాల్లో 20 స్థానాల్లో మనం పార్లమెంట్ కింద మనం కంటెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వాళ్ళందరికీ వచ్చినటువంటి ఫలితాలు ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయంటే పత్రిజీ అన్నారు అసలు మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కింద కంటెస్ట్ చేయటమే మన విజయానికి ఒక మెట్టు అని చెప్పని అన్నారు. అట్లా నిలబడినటువంటి వ్యక్తులందరూ కూడా గెలుపు పనిలో మనం ఉన్నామని చెప్పని అనుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తారీఖున పిరమిడ్ పార్టీ మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు తర్వాత కంటెస్ట్ చేసినటువంటి మెంబర్స్ అంతా కలిసి ఒక అవగాహన సదస్సు ఈరోజు మనం ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం. ఏమిటి అవగాహన? ధ్యానంగా మనం ఎందుకు వస్తున్నాం? ప్రతి ఒక్కళ్ళు ప్రాపంచికంగా మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆత్మజ్ఞానయుత మేధావులుగా ఎదగటానికి శ్రీకారం చుట్టాలి. ఇది మన ముందు ఉన్నటువంటి లక్ష్యం, మన ముందు ఉన్నటువంటి ధ్యేయం కూడా. ఆ లక్ష్య సాధనలోనే
ఎంతవరకు మనం జనాన్ని ప్రభావితం చేయగలిగితే అంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు మనకి పిరమిడ్ పార్టీ అభ్యర్థులకి మనం తీసుకోవడం జరుగుతుంది. దీని మీదే మరి ఈరోజు మనం ఒక రివ్యూ వేసుకుని మరింత ముందుకు వెళ్ళటం కోసమనే ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. బై ఎట్లాగూ ఇదే రోజున మరి పత్రి గారు, స్వర్ణమాల పత్రి గారికి వెడ్డింగ్ యానివర్సరీ కూడా రావటం, ఈరోజు మనకు పండగ వాతావరణం నెలకొంది ఈరోజు పరిస్థితి. ఈ సందర్భంగా ధ్యానులందరి తరపున పత్రిజీకి, స్వర్ణమాల పత్రి గారికి మరొకసారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ తెలియజేద్దాం. యద్భావం తద్భవతి. మన భావాలు ఎంత జ్ఞానవంతంగా ఉంటే, మన భావాలు ఎంత బలవంతంగా ఉన్నట్లయితే మనం ఆ విధంగా మన వాస్తవాలు సృష్టింపబడుతుంటాయని చెప్తుంటారు. అట్లా పత్రిజీ అంటున్నారు 2095 వరకు కూడా ఈ భూ ప్రపంచం మీద నాకు ఇంకా వర్క్ ఉంది. ప్రతి మానవుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు శాఖాహార అయ్యేదాకా నాకు ఈ భూ ప్రపంచం మీద వర్క్ ఉందని చెప్పి అంటున్నారు. మరి దేహపరంగా ఆయన ఎలా ఉన్నా, ఎంత ఎండ ఎలా ఉన్నా, బీ విత్ నేచర్ అన్నట్టుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ ఈరోజు ఒక్క పూట కూడా, ఒక గంట కూడా ఖాళీ లేకుండా వారి కార్యదక్షతో ఈ రోజు ఇక్కడ రావటం జరిగిందంటే మరొకసారి వారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇక పార్టీ పరంగా రివ్యూ అనుకున్నాం కాబట్టి మరి పెద్దలంతా ఉన్నారు. సౌత్ ఇండియాలో మనం గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. నార్త్ ఇండియాలో కూడా మరి శాస్త్రి గారు గట్టిగా కంకణం కట్టుకోబట్టి ఎన్నెన్నో రాష్ట్రాల్లో పిరమిడ్ పార్టీ తరఫున మన అభ్యర్థులు నిలబెట్టుకున్నాం. మరి ఇవన్నీ కూడా ఒకసారి మనం రివ్యూ చేసుకుంటే 2024కి రాబోయేటటువంటి రోజుల్లో ఏ విధంగా మనం జనంలోకి ఇంకా వెళ్ళాలి, ఎట్లా మన జనాలు ప్రభావితం చేసే కార్యక్రమాలు తీసుకోవాలనే దానికి నాందిగానే ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్.